ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం ఏకశిలపై గరుత్మంతుడు హనుమంతుడు ఉన్నటువంటి దేవాలయం శ్రీ చింతగుట్ట దేవస్థానం అని ఆలయ ధర్మకర్తలు బెజుగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ తెలిపారు. శ్రీ చింతగుట్ట దేవస్థానం వద్ద 74 అడుగుల గరుడ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవపేతంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి, కొండపాక మండలం బందారం గ్రామాల సరిహద్దులో ఉన్నటువంటి శ్రీ చింతగుట్ట దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బెజుగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 74 అడుగుల గరుడ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మంగళవారం, బుధవారం రోజున పూజా కార్యక్రమాలు, హోమం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, గురువారం రోజున 74 అడుగుల గరుడ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన, బలి, పూర్ణాహుతి, మహా అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో రమేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. తిమ్మాయిపల్లి, బందారం, కోనాయిపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ చింతగుట్ట గరుడాంజనేయ స్వామి దేవాలయానికి ఈ దేవాలయం ధర్మకర్తగా నేను సమస్త భక్తజనానికి విన్నపమేమనగా 20, 21, 22 మహాయాగాలు ఇక్కడ ఈ గుడి ప్రదేశంలో జరుగుతున్నాయి. 22 తారీఖున 74 అడుగులో తెలంగాణలో మొట్టమొదటిగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న శ్రీ గరుడాంజనేయ స్వామి విగ్రహం ఆవిష్కరణ, అట్లనే ఆ రోజు ప్రాణప్రతిష్ఠ, మంత్రపుష్పార్చన, మహా అన్నదానం జరపబడును. కావున ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క పెద్దకు నా యొక్క విన్నపం ఏమనగా వాళ్ళందరూ వచ్చి ఈ దేవదేవుని ఆశీర్వాదాలు తీసుకోవాలని ఆలయ ధర్మకర్తగా నా యొక్క మనవి.